అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాగరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కంధంలో 7వ అధ్యాయం భగవంతుడి యొక్క లీలని వర్ణించబోతున్నారు శ్రీ బ్రహ్మగారు. నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానముగా చెబుతూ సృష్టి యొక్క మహత్యము వైభవాన్ని భగవంతుడి యొక్క అవతారాన్ని అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు అంటే భగవత్ సృష్టి చెప్పాడు, ఇప్పుడు భగవద్ అవతారం. శ్రీ బ్రహ్మోవాచ యత్రోద్యత క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రోడీం తనుం సకల యజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం తం దంష్ట్రయాద్రిమివ వజ్రధరో దదార. శ్రీ బ్రహ్మ పలికను విష్ణు భగవానుడు భూతలమును ఉద్ధరించుటకు ఉద్యుక్తుడై వరాహ శరీరమును ధరించెను. ఆయన సృష్టి చేసేటప్పుడు భూదేవిని హిరణ్యాక్షుడు ప్రసాదము తీసుకుపోయాడు. బ్రహ్మగారు అయ్యా సృష్టి ఎక్కడ చేయమంటావు, యజ్ఞములు ఎక్కడ చేసేది అంటే అప్పుడు భగవంతుడు వరాహ రూపాన్ని ధరించి ఆయన పృథివిని ఉద్ధరించాడు. ఇంద్రుడు పర్వతమును వలె మహాసాగరములోనికి వచ్చిన ఆ ఆదిదైత్యుడు హిరణ్యాక్షుని ఆయన
తన దంతముతో చీల్చెను. వరాహ అవతారములో ఆయన కోరల ద్వారా ఆ మహా అసురుడు ఆదిదైత్యుడవాడు హిరణ్యాక్షుడు అతని చీల్చి చండాడాడు. జాతో రుచిర జనయత్ సుయజ్ఞ ఆకూతి సూనురమరనాథ దక్షిణాయాన్ లోకత్రయస్య మహతీ మహరజ్యదార్పిం స్వయంభువేన మనునా హరిరిచ్య సూక్తః జజ్ఞే చ కర్తమ గృహే ద్విజ దేవహూత్యాం స్త్రీభిః సమం నవభిరాత్మగతిం స్వమాత్రే ఊచీయాత్మసమలం గుణసంగపంకం అస్మిన్ విధూయ కపిలస్య గతిం ప్రవేదే. భగవానుడు ప్రజాపతియగు రుచి యొక్క భార్య అయిన ఆకుతి గర్భము నుండి సుయజ్ఞుడను పేరుతో జన్మించెను. బ్రహ్మగారు చెప్పేట భగవంతుల యొక్క అవతారములో రెండవది రుచి అనేటువంటి ప్రజాపతి యొక్క భార్య ఆకూతి. వాళ్ళకి భగవంతుడు సుయజ్ఞుడు అనే పేరుతో ఆవిర్భవించాడు. అతడు తన భార్యకు దక్షిణ వలన దేవతలను కనెను. అతడే ఇంద్రుడై 3 లోకములలోని దుఃఖములను హరించెను. ఆయనే మళ్ళీ ఆ యజ్ఞుడి సుయజ్ఞుడి తన భార్య దక్షిణతోటి దేవతలని జనింపజేశాడు. ఆయన మళ్ళీ ఇంద్రుడయ్యి ముల్లోకాల యొక్క దుఃఖంలో కూడా హరించాడు. పూర్వము సుయజ్ఞుడను పేరుతో పిలవబడినను పిమ్మట మాతామహుడకు స్వయంభవమును ఆయనను హరి అని పేరుతో పిలచెను. ఆయనకు ముందు పేరుండేది సుయజ్ఞుడు అని చెప్పి అయినప్పటికీ తన తాతగారు పేరు పెట్టారట హరి అని చెప్పి. మరి భాగవతములో గజేంద్ర మోక్ష సమయంలో భగవంతుడు శ్రీహరి అని పేరుతో వచ్చాడు. ఆయన 2 రకములన్నమాట. నారద కర్దమ ప్రజాపతి గృహమున ఆయన భార్యయగు దేవహూతి గర్భము నుండి 9 చెల్లెండ్రుతో పాటు భగవానుడు కపిల దేవుని రూపముతో జన్మించెను. దాని తర్వాత మళ్ళీ 2 రాశారు. అక్కలే తర్వాత పుట్టాడు ఆయన. 9వ సంతానం అయిన తర్వాత సరే తన తల్లికి బ్రహ్మ విద్యను బోధించెను. ఆ విధంగా కపిలదేవుడిగా జన్మించిన తర్వాత తన తల్లికి బ్రహ్మ విద్యను సాక్షాత్కారం ఆ విషయాన్ని ఆయన బోధించాడు. దాని వలన దేవహూతి ఈ జన్మమందే ఆత్మకు మలిన స్వరూపమైన గుణసంగ రూపమగు వంశమును క్షాళనమునర్చి ముక్తిని వైకుంఠమును పొందెను. ఆ కపిలదేవుడి యొక్క బోధ చేత ఆవిడ బ్రహ్మ విద్యను తెలుసుకునేదై ఈ జన్మములోనే ఆత్మకి మలిన స్వరూపముడ ఏమిటి? ఈ గుణసంగ రూపము. త్రిగుణమైనటువంటి సాంగత్యం వలన అవిద్య మనకి ఏర్పడింది అన్నమాట. అది పోగొట్టుకోవాలంటే మనకి జ్ఞానము కలగాలి. అది మహాత్ముల బోధ ద్వారా వస్తుంది. కపిలదేవుడు ప్రజనుడి బోధ వలన దేవహూతి ఈ జన్మలోనే అన్ని కూడా చక్కగా ఆ కర్మ కషాయము లేదా ఈ గుణములన్నీ కూడా పోగొట్టుకునేదై వంశమును క్షాళనమురచి ముక్తిని అంటే వైకుంఠాన్ని పొందింది. ఎవరు? దేవహూతి. అత్రేరపత్యమభికాంక్షత ఆహతుష్టో దత్తో మయాహమితి యద్భగవాన్ స దత్తః యత్పాద పంకజ పరాగ పవిత్ర దేహ యోగర్ధిమా కురు భయీం యదు హైహయాధ్యా. అత్రి మహర్షి సంతానకాంక్ష గలవాడై భగవానుని ఆరాధించాడు. అత్రి అనేటువంటి ఋషి యొక్క భార్య ఎవరు? అనసూయాదేవి. భగవానుడు ఆయన తపస్సులకు సంతోషించి నన్ను నేను నీకు పుత్రునిగా సమర్పించుకొనుచున్నాను అని పలికాను. భగవంతు సమానమైన కృష్ణుడు కావాలంటే నాకు సమానమైన అని చెప్పి నేనే
నీకు పుత్రుడిగా సమర్పించుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి పుత్రుడుగా ఆవిర్భవించాడు. దానివలన భగవానుడు దత్తాత్రేయుడు అని నామము కలిగెను. అత్రి మహర్షికి తనను తాను దానము చేసుకున్న దత్తపరుచుకున్న కారణముగా దత్తాత్రేయుడు ఆయన పేరు. దత్తాత్రేయుడు నామం కలిగింది. యదువు కార్తవీర్యార్జునుడు మున్నగు వీరులు ఆయన పాదపద్మముల పరాగము ద్వారా పవిత్ర దేహులై ఐహిక ఆముష్మిక భోగములను పొందిరి. ఈ చెప్పినటువంటి జ్ఞానం వేరుగా ఉంటుంది. ఆయన్ని ఆశ్రయించి యదువు అనేటువంటి మహారాజు, కార్తవీర్యార్జునుడు మున్నగు వీరులందరూ కూడా ఆయన్ని ఆశ్రయించి వాడు పవిత్ర దేహులై ఐహిక ఆముష్మిక భోగములను మాత్రమే పొందగలిగారు. కపిలదేవుడి యొక్క బోధ చేత దేవహూతి మోక్షాన్ని పొందింది. ఆమె వీడు మాత్రము ఐహిక ఆముష్మిక సుఖములను పొందారు. తప్పం తపో వివిధ లోక శుశ్రూషయామి ఆదౌ సనాత్ స్వతపసః సచతుస్సనోభూత్ ప్రాకల్ప సంప్లవ వినష్ట నిహాత్మతత్వం సమ్యక్ జగాదమునయో యదచక్షతాత్మన్. నారదా ఎవరంటున్నారు? బ్రహ్మగారు అంటున్నారు. మొదట నేను వివిధ లోకములను సృష్టింపదలచి తపస్సును చేసి తిని. ఏదైనా కార్యం చేసే ముందు మనం భగవంతుని తెలుసుకుంటాం, పూజ చేస్తాము, లేదా పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనిముట్లు నమస్కరించి కార్యం ప్రారంభిస్తారు. ఎవరైనా సరే ముందు దైవాన్ని, వాళ్ళు విశ్వసించేటువంటి దైవాన్ని ఒకసారి తలసుకుని చేస్తారు. బ్రహ్మగారు ఎంతో పెద్ద కార్యం చేస్తున్నారు కాబట్టి ఆయన తపస్సు చేసి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం తపస్సు చేశాడు. దేనికోసం? సృష్టి చేయడం కోసం అని చెప్పి. నా తపస్సు వలన హరి చతుస్సన రూపముతో సనక సనందన సనాతన సనత్ కుమార్ రూపములతో ఆవిర్భవించెను. మరి 4 ముఖాలు ఉన్నాయి కాబట్టి 4 దేవతగా ఆవిర్భవించడం ఏంటో మరి వచ్చాడు. ఆ 4 కుమారులు పూర్వకల్పమున ప్రళయములో వినష్టమైన ఆత్మతత్వమును మరల చక్కగా కీర్తించిరి. ఆ 4 వచ్చి అంతకుముందు ప్రళయమైనప్పుడు ఏ తత్వం అయితే ప్రళయకాలములో అది తత్వం కనుమరుగైపోయిందో దానిని మళ్ళు 4 కూడా చక్కగా కీర్తించి బ్రహ్మగారికి ఉపదేశించారన్నమాట. మునులు దానిని వినిన మాత్రమునని శుద్ధ హృదయమున ఆయన దర్శనమును పొందిరి. ఆ ఉన్న మునులు అది వినంత మాత్రం చేతనే వాళ్ళ హృదయం శుద్ధమయ్యి భగవద్ దర్శనాన్ని పొందారు. వాళ్ళు ధర్మస్య దక్ష దుహితరి యజనిష్టమూర్త్యాన్ నారాయణో నరయితి స్వతప ప్రభావః దృష్ట్వాత్మనో భగవతో నియమావలోకం దేవ్యస్వనంగ పృతనా ఘటితుండసేకు. ఆయన ధర్ముని పత్నియు దక్షుని పుత్రికయు అగు మూర్తి అనునామె గర్భము నుండి నరనారాయణులను రూపములతో జన్మించెను. మరి ఆ భగవంతుడు ఇంకొకసారి ఏ విధంగా ఆవిర్భవించాట? ధర్ముని పత్ని దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక మూర్తి అయినటువంటి ఆయన గర్భమున నరనారాయణ రూపములు జన్మించాడు భగవంతుడు. వారు అసామాన్య తప ప్రభావయుక్తులై ఉండిరి. వాళ్ళ తపస్సు ప్రభావం ఎంత గొప్పదంటే నారాయణ ఋషి దగ్గరికి ఇంద్రుడు అవహనం చేయడం కోసము అప్సరస పంపినప్పటికీ కూడా ఆయన కోపించకుండా వాళ్ళకన్నా గొప్పదైనటువంటి ఊర్వశిని సృష్టించి ఆ దేవలోకమునకు బహుమతిగా పంపాడు భగవంతుడు. కాబట్టి వారు అసామాన్య తప ప్రభావయుక్తులై ఉన్నారు. మన్మధుని సైన్యము వారి తపస్సును భంగము చేయుటకు వచ్చెను. భగవాను నుండి బయలువెడలి తమ వలనే ఉన్న ఊర్వశీమున్నగు అప్సరస్సులను చూచి వారి వ్రతమును భంగము చేయదారకపోయిరి. దేవగణులు వచ్చారు, దేవదాసులు వచ్చారు తపస్సు భంగం చేయడం కోసం. భగవంతుడు
భగవంతుడి యొక్క ప్రమేయం ఉంది. మొత్తం మీద భగవంతు తపస్సు భంగం కాకుండానే అతని నుంచి వీళ్ళందరూ వచ్చి వాళ్ళని ఓడించేశారు. కాబట్టి వాడికి వ్రతం భంగం చేయలేకపోయారు. కామం దహంతి కృతినో నను రోష దృష్ట్యా రోషం దహంత ముదతేన దహంత్య సహ్యం సోయం యదంతరమలం ప్రవిశన్ బిభేతి కామ కథం ను పునరస్య మనస్రయేత. రుద్రుడు మున్నగు దేవతలు రోష దృష్టి ద్వారా మన్మధుని దగ్ధము చేసిరి. రుద్రుడికి వచ్చేటప్పటికీ రోషముతో కూడిన దృష్టితోటి వెంటనే మరవల మాడిపోయేట మన్మధుడు. కాని ఆ రోషమే వారి చిత్తమును దగ్ధము చేసినది. ఎంతమైతే ఆ విధంగా మన్మధుని దగ్ధం చేయడం కోసం లోపల కోపాన్ని ప్రదర్శించారో చివరికి కోపమే మళ్ళీ వాళ్ళ హృదయాన్ని కూడా దహించేసిందనమాట. వారు రోషమును దగ్ధము చేయదాలకపోయేరి. తపస్సు ప్రభావం చేత వాళ్ళు ఆ కామమును కాని కోపాన్ని కనే వాళ్ళు పోగొట్టుకోలేకపోయారు. అందువలన వారు తమ రోషము చేత తామే అభిభూతులయ్యరు. కాని ఆ రోషము భగవానుని నిర్మలమున అంతఃకరణమున ప్రవేశించుటకు భయపడెను. రోషమైతే వాళ్ళని ఆశ్రయించి ఆ విధముగా వచ్చింది, కానీ భగవంతుడి దగ్గరికి ఆ రోషం రాలేకపోయిందన్నమాట. ఎవరికైనా సరే వాళ్ళ కోరికని కాదన్నా వాళ్ళు చేసే పనికి అడ్డు వచ్చినా కోపం వస్తుంది కదా, సహజం అన్నమాట. అలాగే రుద్రుడు కూడా వచ్చింది, కానీ ఆ రోషము భగవంతుడి దగ్గర రాలేకపోయింది. భగవంతుడు ప్రవేశించడానికి భయపడింది అన్నమాట. అందువలన ఆయన మనస్సులో కామమిట్లు ప్రవేశించును. కోపమే లేకపోతే కామం వస్తుందిగా రాదన్నమాట. కాబట్టి ఇవి కూడా ప్రవేశించలేకపోయాయి. అంటే ఆయన ఎప్పుడు కూడా శుద్ధ సత్వగుణ పురుషుడు భగవంతుడు. విద్ద సపత్యుదిత పత్రిభిరంతి రాజ్ఞో బాలోపి సన్నుపగతస్తపసేవనాని తస్మాదా ధ్రువగతిం గృణతో ప్రసన్నో దివ్యాస్తువంతి మునయో యదుపర్యధస్తాత్. ఉత్తానపాదుని సమక్షమునంది సవతి తల్లియగు సురుచి వాగ్బాణములుచే ధ్రువుని పీడించెను. ఉత్తానపాదుడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, సురుచి సునీతి. సునీతి యొక్క కుమారుణ్ణి సురుచి తండ్రి ఎదురుగానే అవమానించింది. బాలుడైనా కూడా అతడు తపస్సు చేయడానికి వనానికి వెళ్ళిపోయాడు. శత్రు రోషం ఎక్కువగా ఉండదు, పట్టుదల ఎక్కువ కనబడవాలి, అహంకారం కాబట్టి ఊరుకోడు. ఇంత చిన్న పిల్లవాడైనా కూడా ఆ బాణాలు గుచ్చుకొని పౌరుషంతో ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. కృష్ణుని గర్భావతారమున భగవానుడు ధ్రువుని తపస్సునకు ప్రసన్నుడై వానికి ధ్రువపదమును ఇచ్చెను. కృష్ణుని అనేటువంటి ఆమెకు భగవంతుడు జనించిన వాడే ఆవిర్భవించి ఈ ధ్రువుడికి దర్శనమిచ్చి ఆ ధ్రువ మహారాజుకి ఆయన ధ్రువలోకాన్ని ఇచ్చాడు. పైన ఉన్న భృగువు మున్నగు ఋషులు, క్రింద ఉన్న సప్తర్షులు ఆ పదమును స్తుతించుచుందురు. ఆ ధ్రువపదాన్ని కింద ఉన్నటువంటి ఋషులు, పైన ఉన్నటువంటి మహర్షులు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కొనివాడుతూ ఉంటారట. ధ్రువపదం ఎప్పుడైతే ఒక ధ్రువపదం మనకు కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా అంతటి చక్కని పదవిని ఇచ్చాడు ఎవరు? భగవంతుడు. కృష్ణవర్గుడు. యద్వేనముత్పథగతం ద్విజవాక్య వజ్ర విప్లుష్ట పౌరుష భగం నిరయే పదంతం త్రాత్వార్థితో జగతి పుత్ర పదం చలేభి దుగ్ధావసూని వసుధా సకలాని ఏన. దుర్మార్గగామి అయిన వేనరాజును ద్విజులు వజ్రము వలె కఠోరములైన తమ శాప వాక్కులచే వాని పౌరుషమును ఐశ్వర్యమును దగ్ధమగునట్లుగా శపించిరి. శాపం వాడినటువంటి కోపం కాదు రాలేదు, వేణుడు అయిన దుర్మార్గగామి అయిపోయాడు. వాడి యొక్క
ఆ దుష్ట పనులకి అంతము లేకపోయినట్లయితే వజ్రం వలె కఠోరంగా ఉంటాయి ఇట శాపవాకులు. బ్రాహ్మణులు మహర్షులు అన్నమాట. వాళ్ళు తమ శాపాలని వాక్కుల చేత వారి పౌరుషాన్ని ఐశ్వర్యం అర్థమైనట్లు వాడు శపించారట. నరకమున పడిపోవచ్చుండగా బ్రాహ్మణుల ప్రార్థనను అనుసరించి వేణు రక్షించుటకై భగవానుడు పృథువతారముతో వానికి పుత్రుడుగా జన్మించి పుత్ర పదవిని సార్థకము చేసెను. రాజు లేకపోతే రాజ్యం అరాచకం అయిపోతుంది కాబట్టి మళ్ళీ వాడిని బ్రాహ్మణులు నరకాన్ని పోతుంటే ఆపి శరీరాన్ని మహించి అక్కడ నుంచి పృథువుని ఆవిర్భవించారు. భగవంతుడే మళ్ళీ ఆ కర్మాన్ని సక్రమంగా సాధించడం కోసం అని చెప్పి పృథువు అక్కడికి వచ్చాడు. ఆవిర్భవించి తన పుట్టినటువంటి పదవిని సార్థకం చేశాడట. అంటే అంత సేవలతో ఉన్నటువంటి అతన్ని కూడా తాను ఉన్నామ నరకాన్ని నుంచి దాన్ని మళ్ళీ స్వర్గానికి పంపించాడు. కాబట్టి ఆ పుత్ర పద సాధకం చేశాట భగవంతుడు. జగత్తు కొరకై భూమి నుండి సర్వ విధములైన ఓషధులను పితికెను. వాడి అరాచకానికి ప్రకృతి అంతా కూడా సంపదను దాచేసుకుందిట. ఏదైతే ఆవు పాలు ఎగచెప్పేస్తుంది, బిడ్డకిస్తుంది కానీ మనం అడుగుతానికి వెళ్తే పైకి ఆగేస్తుంది. ఆ ఉన్నోగాత్మ మాత్రమే వస్తాయి, దాచేస్తుంది పాలు. ఆ విధముగా పృథివీ కూడా తన సంపదని ఇటువంటి దుర్మార్గం ఇవ్వడానికి ఇష్టం లేక దాచేస్తుంది. అప్పుడు పృథు మహారాజు గారు ఆ భూమిని హేనువుగా చేసుకొని సర్వ సంపదలని కూడా ఇదిగాడు. అంటే తన యొక్క చక్కటి ప్రవర్తన చేత బుద్ధిని సంస్కరింపజేసి ఔషధాలన్నీ కూడా మళ్ళీ సృష్టించడన్నమాట బయట తీసుకొచ్చాడు. నాభేరస వృషభ ఆస సుదేవి సూను యో వై చచార సమదృగ్జడయోగచర్యాం యత్పారమహంస్య మృషయః పదమామనంతి స్వస్థ ప్రశాంతకరణ పరిముక్త సంగః. విష్ణు భగవానుడు నాభి భార్యయగు దేవికి వృషభదేవుని రూపము అవతరించెను. ఇంకొక అవతారము వృషభదేవ అవతారం. నాభి భార్యనుడు దేవికి ఆయన పుట్టాడు. అతడు సమదర్శనుడు, ప్రశాంతమైన ఇంద్రియములు గలవాడు, జితేంద్రియుడునై నిత్య సమాధియందు ఉండి ఋషులు వర్ణించు పారమహంస్య పదమును ధ్యానించుచుండెను. ఆయన సమదర్శుడు అంతటా సమస్య కలిగిన వాడై చక్కగా ఇంద్రియుడు ప్రశాంతముగా ప్రసన్నముగా సర్వ ఇంద్రులను అట్టబెట్టుకుంటూ ఆయన జితేంద్రుడై నిత్యము కూడా సమాధిలో ఆ మహాత్మును పొందేటువంటి వర్ణించిన పరమహంస ధర్మాన్ని ఆ పదాన్ని ఆయన ధ్యానిస్తూ ఉండేట, వైకుంఠమును ధ్యానిస్తూ ఉండేవాడు. సత్రే మమాస భగవాన్ హయశీర్షాధో సాక్షాత్ సయజ్ఞ పురుష తపనీయవర్ణ ఛందోమయో మఖమయో కిల దేవతాత్మా వాచో బభూవురు సతీ స్వసతో అస్యనంతః. ఆ యజ్ఞేశ్వరుడు సాక్షాత్తుగా హయగ్రీవ రూపముతో ఆ బ్రహ్మ యజ్ఞమున ఆవిర్భవించెను. భగవంతుడు మళ్ళీ బ్రహ్మగారు యజ్ఞం చేస్తుంటే హయగ్రీవ రూపముతో ఆయన అవతరించాట. హయగ్రీవ రూపం ముగ్గురికి ఉంటుంది, దేవతలకి ఉంది, మానవులకి అసురుడికి ఉంది, గంధర్వులకి ఉంది. భగవంతుడు ఆయన హయగ్రీవ రూపముతో ఆవిర్భవించాడు యజ్ఞము నుంచి. సువర్ణకాంతి విశిష్టుడు ఆయన, వేదమయుడు, యజ్ఞమయుడు. నిర్మల స్ఫటికాకృతం అంటారు. సువర్ణ బంగారు కాంతి ఉన్నట్టు ఆయన. ఇంకా వేదముడికి ఆయన అధిపతి బ్రహ్మజ్ఞానం. ఆ యజ్ఞమయుడు ఆయన ఆధార సర్వ విద్యానం అంటారు. అందుకని సర్వదేవతలకు ఈశ్వర రూపముతో వెల్లడి అయ్యను. ఆ హయగ్రీవ పురుషుడు నిశ్వాసమును విడుచున్నప్పుడు ఆయన నాసాపుటముల నుండి కమనీయములు వేద లక్షణములు అగు వాక్కులు ఉత్పన్నమైనవి. ఆయన శ్వాస వదులుతుంటే చక్కటి ఆయన నాసారంధ్రముల నుంచి వేదవాక్కులు లాంటి వేద లక్షణములు వాక్కులు
ఉత్పన్నమయ్యాను, జనించాయన్నమాట. పురాణాంతరములో విష్ణు భగవానుడు ధనస్సు ద్వారా యుద్ధం చేస్తూ చేస్తూ అలసిపోయి ఆ ఇంటి మీద గడ్డం పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పి ఒక వార్త నిజం తెలియదు, ఎట్లుండదు అన్నారా మీరు? అప్పుడు ఇంద్రుడు ఆయన యొక్క నిద్రాభంగం చేయడం కోసం చెప్పి ఇంటి నారిని మీటపోయాట. అది గనక లాగితే శబ్దం వస్తుంది కదా, శబ్దానికి ఆ శంకారానికి లేస్తాడని చెప్పి అనుకున్నాడు. కానీ ఒకసారి దాన్ని లాగేటప్పుడు పళ్ళు తగిలేదానికి అది భ్రమ రూపంలో వచ్చాయి. ఇంద్రుడు లాగేటప్పటికి అది కాస్త తెగిపోయింది. వెంటనే కట్టి లాగిన బట్టి వీళ్ళు దాన్ని వదిలితే ఏమవుతుంది, తప్పని నిజమైంది అనమాట. అప్పుడు అందరూ ఆలోచించి ఆయనకి గుర్రపు తెలియదు మరి ఎక్కడ ఉంది. ఇది ఒక కొంత కథ విన్నాం అనమాట. కానీ ప్రమాణం అని తెలియదు అది. కానీ భగవంతుడు మాత్రం ఇక్కడ బ్రహ్మగారి యజ్ఞము నుంచి హయగ్రీవుతో అవతరించారు. అవతరించి ఆ విధముగా అందరికీ కూడా మళ్ళీ జ్ఞానాన్ని ఉపదేశించారు. మత్స్యోయుగాంత సమయే మనునోపలబ్ధ క్షౌణీమయో నిఖిల జీవనికాయకేత విశ్రంసితానురుభయే సలిలే ముఖాన్మే ఆదాయ తత్ర విచహార వేదమార్గాం. యుగాంత సమయమున భగవానుడు వైవస్వతమనుచే చూడబడిన వాడై మత్స్యరూపమును ధరించి పృథువికి చతుర్విధ జీవ సంఘమునకు ఆశ్రయభూతుడయ్యను. సృష్టి అవసాన కాల ప్రళయకాలములో ఆయన ఏ రాజుగారు సత్యవ్రతుడు, అతనికి మత్స్యరూపములో ఆయన దగ్గరికి వచ్చే క్రమక్రమముగా ఆయన తన యొక్క రూపాన్ని చూపించాడు. విరాట్ మత్స్య రూపం అన్నమాట. ఆ మత్స్యరూపం ధరించైన పృథువికి చతుర్వేద జీవ సంఘమునకు ఆశ్రయభూతుడయ్యాడు. అప్పుడు మహాభయం వచ్చే ప్రళయ జలమున నా ముఖము నుండి జారిపడిన వేదములను మత్స్యరూపుడగు ఆ భగవానుడు పట్టుకొని ప్రళయ పయోధి జలమున విహరించెను. ఒక్కసారిగా ఆ ప్రళయం చూసిన బ్రహ్మగారికి భయం వచ్చింది. ఆ బ్రహ్మగారి చేతిలో ఉంటాయి కదా, అక్షమాల ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. వేదములు ఉంటాయి, ఓ చేతిలో హోమాల, ఇంకో దాంట్లో కామండలు ఇవన్నీ ఉంటాయన్నమాట. భయము చేత ఒక్కసారిగా బ్రహ్మగారి చేతిలో వేదములు కింద వారి దారి పడిపోయాడు. ప్రళయ జలములు పడిపోతే భగవంతుడు మత్స్యావతారములో వాటిని రక్షించను. మత్స్యావతార పాటు తెలుగులో ఒక దశతార స్తోత్రం ఉంది. వేదములు ఇస్తూ వచ్చాడే భగవంతుడికి వేదములు ఇచ్చాడని చెప్పి అందులో ఉంటుంది అన్నమాట. ఆ విధముగా భగవంతుడు మత్స్య రూపాన్ని ధరించి సర్వజీవులకి ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఇంకా వేదములు తీసుకువెళ్ళి మళ్ళీ బ్రహ్మగారికి ఇచ్చాడు. విష్ణు పురాణంలో ఎక్కడో ఉంటుంది, ఎవడో ఒక అసురుడు ఎవరో ఆయన బ్రహ్మ వాళ్ళు బాలగృహములో ఉండే వేదములు తొమ్మిది తీసుకుపోతాడు. ఇప్పుడు భగవంతుడు క్షీరోదధావమరదానవయూథపానాం ఉన్మగ్న తామమృత లబ్ధయ ఆదిదేవ పృష్ఠేన గచ్చపవపూ విదధార గోత్రం నిద్రాక్షణోద్రి పరివర్తక శానకండు. భాగవతం ప్రారంభంలో కూడా భగవంతుడి అవతారం గురించి వర్ణించారు. ప్రథమ స్కంధంలో, ద్వితీయ స్కంధంలో బ్రహ్మగారు వర్ణిస్తున్నారు. ఆదిదేవుడు ఆ భగవానుడు కచ్చప శరీరమును అంటే తాబేలు రూపమును ధరించి అమృతమునకై పాలసంద్రమును చిలుకు దేవదానములకు మంథన దండ స్వరూపముగా నున్న మందర పర్వతమును వీపుపై ధరించెను. దేవతలకి అమృతాన్ని ఇవ్వడం కోసం భగవంతుడు, వాళ్ళిద్దరూ కూడా దేవదానవులు, అమృత మథనం సముద్ర మథనం చేసేటువంటి కార్యములో మందర పర్వతం వాళ్ళు తెచ్చి అవ్వపు కర్రగా వాళ్ళు దండముగా
చేస్తున్నప్పుడు అది ఇక్కడ ఉరిగిపోతుంటే మళ్ళీ భగవంతుడు ఈ కూర్మావతారాన్ని ధరించి దాని తన యొక్క మోపు మీద ధరించాడు. అమృతమునకై పాలసంద్రమును చిలుకు దేవదానములకు మందన దండ స్వరూపుగా ఉన్న మందర పర్వతం విప్పుపై ధరించెను. ఈ పర్వతము తిరుగుచుండగా రాపిడిచే తాబేలు విపుపైన ఉన్న దురద తొలగును. తాబేలుకు పైన పెంకుగా ఉంటుంది, అది దురద వస్తుందో తెలియదు, మెత్తగా ఉన్న దురద వస్తుంది, అది గట్టి ఎముకగా ఉంటుంది. అది అంత పెద్ద మందర పర్వతమును వాళ్ళు సవ్య దిశ అపసవ్య దిశగా తిరుగుతుంటే ఆ రాపిడికిట దాని చక్కగా సుఖం కలిగిందిట. దురద పెట్టి గోపుకుంటే ఎంత సుఖంగా ఉంటుందో అంత సుఖంగా ఆయనకి చక్కటి దాని వలన అది కొన్ని క్షణములు సుఖనిద్రించాను. బాబా మోసేటప్పుడు భారం తెలియకుండా చక్కగా కొంచెం సేపు సుఖముగా ఆయన నిద్రించిందిట. ఎవరు? తాంబేలు గారు, తలబేలు గారు. త్రైవిష్టపోరుభయహాస నృసింహ రూపం కృత్వా భ్రమద్భుకుటి నిద్రాక్షణోద్రి పరివర్తికషాణ కండు మున్నగ్నతామృత లబ్ధయ ఆదిదేవ. తెలియలే ఆ సుఖానికి విశ్వాస నిశ్వాసాలకే సాధారణ ఆటుపూటులు తరంగాలు వచ్చాయకుంటూ ఉంటారు. త్రైవిష్టపోరుభయహాస నృసింహ రూపం కృత్వా భ్రమద్భుకుటి దంష్ట్ర కరాలవత్రం దైత్యేంద్రమాసు గదయాభిపతంతమారా దూరౌ నిపాస్య విదదార నఖైస్ఫురంతం. ఆ విష్ణు భగవానుడు దేవతల మహాభయమును పోగొట్టుటకై భయంకరములైన గుకుటులు దాష్ట్రలు గల ముఖముతో కూడి ఉన్న నృసింహ రూపమును ధరించి గదాహస్తుడై తనపై దాడి చేయుటకు వచ్చుచున్న రాక్షసరాజు హిరణ్యకశపుని తొడలపై నుంచుకుని గోళ్ల ద్వారా వాని వక్షస్థలమును చీల్చివేసెను. ఇంకొక అవతారంలో భగవంతుడు దేవతలందరూ కూడా ఆ హిరణ్యకశపుడి యొక్క అత్యాచారానికి వాళ్ళు భయపడుతుంటే ఆ చిన్న పిల్లవాడు ప్రహ్లాదుని పట్టుకుని పీడిస్తుంటే దేవతలు హాహాకారాలు చేస్తున్నారట. వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టుకోవడం కోసం అని చెప్పి లోకమునకు శాంతిని చేకూర్చడానికి, ఆ ప్రహ్లాదు రక్షించడానికి భగవంతుడు ఉగ్రమైనటువంటి రాష్ట్రాలు పళ్ళు కోరలు కలిగిన వాడు, భయంకరమైనటువంటి కనుబొమ్మలు కలిగిన వాడు ఉన్నటువంటి ఆ నృసింహరూపమును ధరించి ఆయన గదాహంగా మీద వచ్చేటువంటి ఆ హిరణ్యకశిపుడిని ఒక్కసారిగా ఓడించి తన తొడల మీద పెట్టుకొని వాడి అయిన గోళ్ల ద్వారా వక్షస్థలాన్ని చీల్చేసి అతన్ని సంహరించాడు. అంత పయస్యురు బలేన పదే గృహీతో గ్రామీణ యూథపతిరంబుజ హస్త ఆర్త ఆహేదమాది పురుషాఖిల లోకనాథ తీర్థస్రవ శ్రవణ మంగళ నామధీయ. మహాబలము కలిగిన మొసలి నీటిలో యూథపతియగు గజరాజ పాదమును పట్టుకొనగా ఆ గజరాజు నిగుల కాతరయ్యి తొండముతో పద్మమును గ్రహించి ఆది పురుష నిఖిల లోకములకు నాథుడవైన వాడా, పవిత్రమైన యశస్సు గలవాడా, శ్రవణ మాత్రము చేతని శుభములు కలుగు చేయు నామము గలవాడా. శ్రవణమాత్మ అనక్కలేదుగా, శ్రవణ మాత్రము చేతనే ఎవరు విన్నారో వాళ్ళకి సకల శుభాలను కలిగించేటువంటి ఓ నామము కలిగిన వాడా, దేవా నన్ను రక్షింపుని పలికెను. గజేంద్ర మోక్షం ఇలా అన్నమాట. చక్కగా ఒక శ్లోకం చెప్పేశారు. మహాబలం కలిగిందిట. ఎవరు? మొసలి. దాని నీటిలో ఉన్నప్పుడు ఆ గజ యూథము గుంపునకి రాజైనటువంటి ఆ గజరాజు యొక్క పాదాన్ని పట్టేసుకుందిట. ఆ సమయంలో గజరాజు ఎంతో బాధతోటి కాతరుడైపోయి తొండముతోటి చక్కగా పద్మాన్ని తీసి భగవంతుడికి ఇచ్చాడు. ఇస్తూ ఆయన్ని ప్రార్థించాడు. ఓ ఆది పురుషుడా, సకల లోకములకు నాథుడు అయిన వాడా, పవిత్రమైన కీర్తి కలిగిన వాడా, ఒక్కసారి నీ నామాన్ని ఎవరు వింటారో వాళ్ళకి సకల శుభాలని ఇచ్చేటువంటి
పేర్లు ఎన్నో ఉన్నాయి నీకు, అటువంటి నామధేయుడా నన్ను రక్షింపని పిలిచాట. శ్రుత్వా హరిస్తమరణార్థిన నమప్రమేయ చక్రాయుధ పదగరాజ భుజాధిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార. చక్రపాణియకు శ్రీహరి శరణార్థియకు ఆ గజరాజు యొక్క ఆర్తనాదమును విని పక్షిరాజు గరుడినిపై అధిరోహించి, అది సంస్కృత భాగవతానికి పోతన భాగవతానికి. అక్కడ పోతన గారు భగవంతుడికి భక్తుల యందు ఎంత వ్యగ్రత్వము తొందరపాటు ఉంటుందో వర్ణించారు. అక్కడ అంటే అంత త్వరగా భగవంతుడు కొంచెము కూడా ఆలస్యం లేకుండా వస్తాడని చెప్పడం కోసం అన్నమాట, ఆతృత. ఇక్కడ వ్యాసుడు గారు చెబుతున్నాడు, బ్రహ్మగారు పలికిస్తున్నారు అన్నమాట. చక్రపాణి అటువంటి ఆ శ్రీహరి ఎప్పుడు చక్రం కూడా ఉంటుంది ఆయన. చక్రపాణియకు ఆ శ్రీహరి శరణార్థియకు గజరాజుని ఆర్తనాదమును విని పక్షాదైనటువంటి గరుడు పైన అధిరోహించి చక్రముచే మకరము యొక్క ముఖమును చీల్చివేసెను. దాడంతోనే వేసేట ఆ ముసల యొక్క నడని చీల్చివేశాడు చక్రము ద్వారా. దయతో ఏనుగు తొండమును పట్టుకొని, దయగలిగిన వాడై మరి కూరుకుపోయింది కదా దాని ముఖంలో, అందుకని తొండమును పట్టుకుని ఆయన చేతి చేయిస్తుంది, చేయి తొండమైందని చెయ్య. అందుకని చక్కగా ఆ ఏనుగు యొక్క తొండమును పట్టుకొని ఆ విపత్తు నుండి దానిని ఉద్ధరించెను. జ్యాయాన్ గుణైరవరజోప్యదితే సుతానాం లోకాన్ విచక్రమ ఇమాన్ యదధాది యజ్ఞః క్ష్మాం వామనేన జగృహే త్రిపదచ్చలేన యాంచామృతే పథి చరన్ ప్రభువిర్నచాల్యః. ఆయన అదితి పుత్రులకు ద్వాదశాదిత్యులలో వయస్సుచే అందరికంటే చిన్నవాడైనను గుణములచే పెద్దవాడైయున్నాడు యజ్ఞేశ్వరుడు. ఆ భగవానుడు పదన్యాసముల ద్వారా 3 లోకములను ఆక్రమించెను. 12 రాజత్యులో ఒకరా, ద్వాదశాదిత్యులో ఒకరు కాదు కదా వామనమూర్తి, ఒకరా ద్వాదశాదిత్యులో ఒకరైనా. అదితి పుత్రుడు ద్వాదశాదిత్యులలో వయస్సుచే అందరికంటే చిన్నవాడైనా కూడా ఎవరు? వామనమూర్తి. వయసుడు చిన్నవాడు, ఆకారంలో చిన్నవాడు, అయినప్పటికీ గుణముల చేత పెద్దవాడే అయి ఉన్నాడు యజ్ఞేశ్వరుడు. ఆ భగవానుడు పదన్యాసముల ద్వారా 3 లోకములను ఆక్రమించెను. ఆరుని ఆలుచితే కొలుస్తూ 3 లోకాలని కూడా తన యొక్క పాదముల ద్వారా కొలిచాడు, ఆక్రమించాడు. ఆయన 3 అడుగుల భూమిని గ్రహించు మిషతో వానరవముతో బలి నుండి లోకముల అన్నింటినీ స్వీకరించెను. నిగ్రహానుగ్రహ సమర్థుడగు వాడు యాచింపనది సన్మార్గమున పయనించు వారిని ఐశ్వర్య భ్రష్టునిగా చేయడు. భగవంతుడైనా కూడా బలి చక్రవర్తి అసన్మార్గి, దుర్మార్గుడు కాదు కదా ఆయన, సన్మార్గగామి, మంచి మార్గంలో నడుస్తున్నాడు ఆయన. ఒక పక్కని శుక్రాచార్యులు గురువు గారు ఇచ్చిన మాట వెనక్కి తీసుకో, వచ్చిన వాడు సామాన్యంగా చెప్తున్నా కూడా సన్మార్గం ఉన్నాడు కాబట్టి గురువు యొక్క మాటని పక్కన పెట్టి విష్ణువుకి దానం చేయడానికి సాహసించాడు. కాబట్టి అటువంటి మహాత్ముల దగ్గర నుంచి భగవంతుడు ఆయన్ని యాచింపకుండా ఎలా చేస్తాట? అందుకని యాచన అనేటువంటి మిష నెపముతోటి అతను ఐశ్వర్య కృష్ణుడుగా చేశాడు. ఎందుకంటే లోకాలను కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆ లోకముల యొక్క ఆధిపత్యాన్ని తీసుకోవడం కోసం అని చెప్పి ఈయన యాచించి అతని దగ్గర తీసుకుని ఇంద్రుడికి ఇచ్చాడు. నిగ్రహానుగ్రహ సమర్థుడు భగవంతుడు. ఈ ఘట్టములో ఎవరి గ్రహించాడు? బాహ్యముగా అయితే బలిచక్రవర్తి నిగ్రహించడం కనబడుతూ ఉంటుంది. ఇంద్రుడికి స్వర్గ ఆధిపత్యం ఇచ్చే అనుగ్రహించడం కనబడుతుంది. కానీ పారమార్థిక విచారం వచ్చేటప్పటికీ
బలిని అనుగ్రహించాట, ఇంద్రుడిని నిగ్రహించాడు. ఈ నిబంధనలో స్వర్గాన్ని పాలించమని చెప్పి ఆయనకి స్వర్గం ఇచ్చాడు. బలిచక్రవర్తి రథాన్ని వర్ణించి అక్కడ నిత్యము ఆయనకు దర్శనం ఇవ్వడం కోసం అని చెప్పి అక్కడ ఆయన ద్వారపాలకుడుగా ఉన్నాడు. ఐశ్వర్యం నుంచి భ్రష్టత చేసి భగవంతుడిని ఎక్కువగా ధ్యానం చేసుకోవడం కోసం, సేవ చేసుకోవడం సమయాన్ని ఇచ్చి ఎదుర్కొన్నా ఉన్నాడు. అక్కడ ఎల్లప్పుడు కనబడుతూ ఉంటాడు. స్వర్గలోకంలో ఉపయోగమైనా కూడా స్వర్గలోకంలో ప్రాతకాల సేవ కోసం మాత్రమే ఉంటాడు. తర్వాత మళ్ళీ రోజు కనపడక ఇంకా కనబడ్డు. నేను ప్రమాణం మన గోపగారు చూశాడు, అక్కడ కనపడలేదు. ఆ విధముగా బలిచక్రవర్తి దగ్గరికి తీసుకుని ఇచ్చాడనమాట. ఆ బలి దృష్టిలో ఇంద్రాధిపత్యం ఎప్పుడు నువ్వు పురుషార్థము కాదు. చూసారా ఇక్కడ ఏమిటడా, ఇంకేమిటి ఇంకొకటి, నార్థో బలేరయమురుక్రమ పాద శౌచం ఆపహ శిఖాధృతవతో విబుధాధిపత్యం యో వై ప్రతిశ్రుతం మృతేన చికీర్షదన్యత్ ఆత్మానమంగమనసా హరయేభిమేనే. నారద, బలికి సాలోక్యాది పదమును ఇయ్యదలచియే భగవానుడు వాని భూమిని హరించెను. నారద మహర్షి తన కుమారుడు కాబట్టి తత్వం చెబుతాడు. ఇక్కడ నిగ్రహానుగ్రహవంతుడు భగవంతుడు కాబట్టి ఇక్కడ ఈ ఘట్టంలో సాధారణంగా అందరూ కూడా అనుగ్రహించాడు, ఇంద్రుడిని నిగ్రహించాడు బలిని అనుకుంటారు. కానీ తన కుమారుడు తత్వజ్ఞానం చెబుతున్నాడు నారద బ్రహ్మగారు. నారద, బలికి సాలోక్యాది పదమును ఇయ్యదలచియే భగవానుడు వాని భూమిని హరించెను. ముందుగానే అనుకున్నట్ట దీనికి ఇద్దాం చూసారన్నమాట. బలిచక్రవర్తి భగవానుని చరణములను కడిగిన జలమును తన శిరమును చల్లుకొనెను. ఆ దానం ఇచ్చే ముందు వచ్చినప్పుడు బ్రాహ్మణుడు రూపముడు భగవంతుడు యొక్క పాదములను ప్రక్షాళనలు చేసి సతీ సమేతంగా సవంసముద్రుడు ఆయన నీళ్లు చల్లుకున్నాడు. శుక్రాచార్యుడు శాపమునిచ్చి నివారించినను బలిచక్రవర్తి తన ప్రతిజ్ఞ నిరర్థకమగుటకు ఇష్టపడలేదు. అయానా భయాన చెప్పి చూశాడు, శపించాడు. అయినా కూడా గురోన సస్యాత్, భగవత్ సేవకి ఆటంగా వస్తే గురువు కూడా గురువుగారు కాదు. కాబట్టి గురుగారు మాటను పక్కన పెట్టేసి ఆయన దానమిచ్చాడు. వామన రూపుడైన హరి యొక్క 3వ పాదం నిలుపుటకు తన దేహమునే సమర్పించను. అంతటి ఉన్నతమైనటువంటి తత్వం కలిగిన వాడు బలిచక్రవర్తి. ముందుగా స్వర్గలోకం అక్కడ ఆయనకి శుక్రాచార్యుడు 4 పళ్ళై తీసుకున్నాడు, చేస్తున్నాడు. తర్వాత భగవంతుడు పాదవత్వం జలమును తన మస్తకమును తీసుకున్నాడు, చదువుకున్నాడు. బలిచక్రవర్తి తన యొక్క ప్రతిజ్ఞ నిరర్థకం అయిపోతుందని చెప్పి భయంతో గురుగారి మాటను పక్కన పెట్టేశాడు. వామన రూపిణి హరి యొక్క 3వ పాదం ఇవ్వడం కోసం తన దేహాన్ని సమర్పించాడు ఆయన. ఆ బలి దృష్టిలో ఇంద్రాధిపత్యము ఎప్పుడూ పురుషార్థము కాదు. కనుకనే భగవానుడు వాని రాజ్యమును హరించెను. ఆ బలిగే కనుక స్వర్గాధిపత్యం ముందు కనుక వ్యామోహం ఉన్నట్లయితే హరించేవాడు కాదు. ముందు నుంచే బలి దృష్టిలో ఇంద్రాధిపత్యము పురుషార్థం కాదు తెలుసుకన్నమాట. అందుకనే తన యొక్క రాజ్యాన్ని తుభ్యం చ నారద భృశం భగవాన్ వివృద్ధ భావేన సాధు పరితుష్ట ఉవాచ యోగం జ్ఞానం చ భాగవత మాత్మ సతత్వదీపం యద్వాసుదేవ శరణా విదురంజసైవ. నారద, ఆ భగవానుడు హంసావతారమున ఈ ఐకాంతిక భక్తిచే పరితుష్టుడై నీకు సంపూర్ణముగా భక్తి యోగమును, భగవాని సౌందర్య మాధుర్యమును, జీవుని ఆత్మతత్వ ప్రకాశముగు భాగవత జ్ఞానమును బోధించెను. నారద మహర్షికి ఆ భగవంతుడే హంసావతారుడై, హంసరూపముగా పరమహంస ఆరుముగా వచ్చి నారద మహర్షికి ఐకాంతిక భక్తి చేత తుష్టుడైన వాడై సంపూర్ణ భక్తి యోగాన్ని ఉపదేశించాడు.
ఇంకా భగవంతుడి సౌందర్య మాధుర్యాన్ని ఉపదేశించాడు, వర్ణించాడు. ఇంకా జీవుని యొక్క ఆత్మతత్వ ప్రకాశమైనటువంటి భాగవత జ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు నారద మహర్షి. ఎవరు? భగవంతుడు. ఎలాగా? హంసముతో నారద పంచరాత్రాగా వస్తుందన్నమాట. వాసుదేవుని భక్తులు అనాయాసముగా ఆ జ్ఞానమును ఎరుంగుదురు. ఎవరైతే వాసుదేవుడిని ఆరాధిస్తూ ఉంటారో వాసుదేవ భక్తులు, అటువంటి వాళ్ళకి అనాయాసంగా ఈ జ్ఞానము లభిస్తుందని చెప్పి ఇక్కడ బ్రహ్మగారు నారద మహర్షికి చెప్పారు. దీని తర్వాత కార్యక్రమాన్ని మనం మొదలనుకుంటే తర్వాత వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః, కృష్ణ యాదవాయ నమః, హరిహరాయ నమః, కృష్ణ యాదవాయ మాధవాయ కేశవాయ నమః. జై జై గిరిధారి గోపీనాథ మదన మోహ శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత హరి గురు వైష్ణవ భాగవత గీతా జై రూప సనాతన భద్ర రఘునా శ్రీవ గోపాల భద్ర రఘునా রাধা কৃষ্ণ নিত্য লীলা করিলেন প্রকাশ মনের আনন্দে বলো হরি ভজ বৃন্দাবন শ্রী গুরু বৈষ্ণব ভক্তি মজাইয়া শ্রী গুরু বৈষ্ণব পদ্ম করিয়া हरि नाम संकीर्तन कहे नरोत्तमा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे 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 राम राम हरे हरे गीता गौर हरि बोल हरि बोल हरि बोल हरि गीता गौर हरि बोल हरि बोल हरि बोल हरि जय श्री श्री गुरु गौरंग गांधर्विका गिरिधारी देवी जय राधा गोविंद राधा गोपीनाथ राधा मदन मोहन की जय। ओम विष्णुपाद अष्टोत्तर श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी प्रभुपाद की जय। सपार्षद सपरिकर शील प्रभुपाद की जय। श्री रूपान गुरुवर की जय। हरिनाम संकीर्तन की जय। ग्रंथराज श्रीमद भागवती समागत भक्त वृंद की जय। निताय गौर प्रेमानंदी हरि हरि।